గురూజీ బెంగళూరు నుంచి జ్యోతి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో. నమస్కారం అండి నమస్కారం. జ్యోతి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా హస్బెండ్ గురించి అండి. తప్పకుండా అండి, హస్బెండ్ పేరు నక్షత్రం చెప్పండి. దేవ్ దేవ్ అనేసి మ్మ్. వాళ్ళ నక్షత్రం సరిగా తెలీదు. గురూజీ దగ్గర తెలుసుకోవాలి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్? 1977 మే మే 10 సండే అమావాస్య ఓకే అండి, మే 10th 1977 అనేసి అంటారు మా అత్తగారండి. తెలీదు కన్ఫామ్ గా. సుమారు టైం ఎంత అయి ఉండొచ్చు? అది తెల్లవారుజామున 5 గంటలకు అని చెప్తారు. కన్ఫామ్ గా తెలియదమ్మా అంటారు. కానీ సుమారు 5 గంటలకు 39 ఉంటుందండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్కారం గురుగారు, మీ పాదాలకి శతకోటి వందనాలండి. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. గురుగారు, నేను మా హస్బెండ్ గురించి తెలుసుకోవాలి గురుగారు. సరే తల్లి, ఏం పని చేస్తారు భర్త? లాజిస్టిక్ లో పనిచేస్తారు గురుగారు. వెరీ గుడ్. శుక్రుడు బాగా మంచి జాతకమే. శుక్రుడు కనిపిస్తూ ఉంది రమల శాస్త్రంలో, బాగుంది. అమావాస్య రోజు జన్మించినదమ్మా. అయితే మా అత్తగారు చెప్తారు గురుగారు, అమావాస్య అనేసి. అప్పుడు వాళ్ళ డాడీకి కొంచెం దోషం ఉండింది. ఆ దోషం అంతా అయిన తర్వాత వాళ్ళ డాడీ చూసారు అనేసి చెప్తారు గురుగారు. కరెక్ట్ గా డేట్ కన్ఫామ్ గా మీరే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పే డేట్ ప్రకారం అది రాదు తల్లి. ఎందుకంటే ఈ మీరు చెప్పేది మే 10th కదా. మే 10 అనేసి వీళ్ళు మా హస్బెండ్ వాళ్ళు స్కూల్ ప్రకారం పెట్టుకున్నారు గురుగారు. 1977 అనేసి కరెక్ట్ ఇయర్ కరెక్ట్ గురుగారు. మంత్ కరెక్టా? మంత్ లేదు స్వామి. మంత్ తెలీదు. అంటే ఏ అమావాస్య? అంటే మహాలయ అమావాస్య లేదా ఆదివారం అమావాస్య? ఇలా అమావాస్యలు చాలా వస్తాయి కదా తల్లి. అవును, ఆ రోజు బయట చూపిస్తే ఆ రోజు 2 అమావాస్యలు ఉన్నాయి, కానీ ఆదివారం అమావాస్య అంటారు గురుగారు. కరెక్ట్ గా తెలియదండి. 2 అమావాస్యలు ఉంటాయా? ఆ నెలలో మే 10th కి 2 ఉన్నాయని చెప్పారు. మే రోజు మే నెలలో 18th ఒకటి ఉంది, 17th ఒకటి ఉంది అనేసి ఇక్కడ గుడిలో అడిగితే అలా చెప్పారు. అందుకే మేము కన్ఫామ్ గా ఏది పెట్టుకోలేదు గురుగారు. ఇయర్ మాత్రం ఉంది అంతే. సరే తల్లి, కానీ జన్మ జాతకంలో అలా ఒక మంత్ లో 2 అమావాస్యలు రావమ్మా. 30 రోజులు అయినాకే ఒక అమావాస్య వచ్చేది. 27 నక్షత్రాలు 30 తిథులు అయిన తర్వాతే వస్తుంది కదా. అందుకే మేము వదిలిపెట్టేసాం గురుగారు. ఇక మీరే చెప్పాలనేసి. సరే తల్లి, అంటే వీళ్ళు మే నెల కూడా కాదు తల్లి పుట్టిండేది. వీళ్ళు మామూలుగా అలా రాసుకున్నారు గురుగారు. మే నెలను లేదు, మే నెలను జన్మించలేదు, పుష్యమాసం. సరే తల్లి, ఆదివారం పుష్యాన. ఓకే, మీ కులదేవత ఎవరమ్మా? కులదేవత ఎల్లమ్మ దేవి. ఎల్లమ్మ దేవి. అప్పుడు మీ అమ్మగారు జాతకం చూసి పేరు పెట్టారంట వీళ్ళకి? దేవ్ అనేసి చూసి పెట్టారంట మా అత్తగారండి. అందుకే ఎస్. ఇప్పుడు దేవానంద్ అన్ని మార్చుకున్నారు ఫుల్ పేరుగా. ఎందుకంటే జన్మ జాతకంలో పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించారు తల్లి. ఉత్తరాభాద్ర నక్షత్రంలో. ఉత్తరాభాద్ర నక్షత్రము మీనరాశి తల్లి. మీనరాశి. ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశిలో జన్మించారు. జన్మ జాతకం అయితే చాలా బాగుంది, ఎందుకంటే జాతకం చూసే వాళ్ళు పేరు పెట్టారు. గురూజీ, హిందూపూర్ నుంచి రాధమ్మ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. నమస్కారం అండి రాధమ్మ గారు. మా అమ్మాయి గురించి తెలుసుకోండి మేడం. తప్పకుండా అండి, అమ్మాయి పేరు? ధనలక్ష్మి. నక్షత్రం? కుమార్. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్తే సార్. నమస్తే గురూజీ, పాదాలు వందనాలు. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. మా అమ్మాయి గురించి తెలుసుకోవాలని రాసుకోండి. మీ అమ్మాయి నక్షత్రం ఏంటి? కుమార్. కుంభ రాశి, అది నక్షత్రం కాదు. అదే చెప్పినా స్వామిజీ, సింహరాశి. సింహరాశియా? ఆ నక్షత్రము అదే తెలియదు సార్ కొంచెం. సరే తల్లి, మీ అమ్మాయి పేరేంటి చెప్పండి పోతే పని. ధనలక్ష్మి. 5వ తారీఖు 8వ నెల 1980 పుట్టింది. 1980? 80లో 8వ నెల ఆగస్టు 5వ తేదీ, మకా నక్షత్రం, సింహరాశి. 6వ తారీఖు స్వామి. 6వ తారీఖు 8వ నెల. అయితే పుబ్బా నక్షత్రం. సరే తల్లి. అదే అమ్మాయి ఎట్లుంటుంది స్వామి? బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది.
80 అంటే ఇప్పుడు ఎంత వయసు చెప్పండి మీ అమ్మాయికి? 19 స్వామి. ఆహా, 19 సంవత్సరాలా? స్వామి. 1990 అయితే 19 సంవత్సరాలు అంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ తప్పు చెప్తున్నారు తల్లి. 99 అంటారు స్వామి. 99. 99 కరెక్ట్. మకా నక్షత్రం సింహరాశి కరెక్ట్. కరెక్ట్ స్వామి. సరే తల్లి, ఏం తెలుసుకోవాలి మీ అమ్మాయి జాతకంలో చెప్పండి. స్వామిజీ బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఏ గ్రూప్ తీసుకోండి? అమ్మాయి ఎట్లుంటుందో స్వామి, ఎట్లా చదువుతుంది ఎట్లా స్వామి? తృతీయ స్థానం కుటుంబం. ఎన్నో కూతురు తల్లి మీకు? పెద్ద కూతురు అమ్మాయి. ఇద్దరు అమ్మాయిలే స్వామిజీ. ఇద్దరు అమ్మాయిలే. జ్యేష్ఠ పుత్రిక. కుటుంబ దోషం అదొకటే ఉంది. కుటుంబ స్థానం చూడమంటుంది. కుటుంబ స్థానం బాగుంది. అమ్మాయికి ఎడ్యుకేషన్ కూడా బాగుంది. ఫ్రీ సీటా డొనేషన్ సీటా? ఫ్రీ సీట్. బాగా చదువుతుంది కదా అమ్మాయి? మదనపల్లి స్వామి, మదనపల్లి జాయిన్ చేసినాము. బాగా చదువుతుంది. బాగా చదువుతుంది. కొంచెం మర్చిపోతుంది స్వామి, స్పెల్లింగ్ అని మర్చిపోతా ఉంటుంది. ఎందుకు మర్చిపోతుందంట? అదేమో రాసేటప్పుడు గుర్తుండేలా ఉంటుంది స్వామిజీ. ఓకే ఓకే, ఎక్కువ చదివేసి అక్కడ ఓవర్ ల్యాప్స్ అయిపోతుంది, అందుకే గుర్తొస్తలేదు ఎగ్జామ్ టైంలో. సరే తల్లి, దానికి నేను పరిహారం చెప్తాను, చేయమని చెప్పండి. చెప్పండి స్వామి. ప్రతి మంగళవారం గణపతికి ఉదయాన్నే గం గణపతయే నమః అని 21 చెప్పుకొని గణపతికి గరక పెడుతూ ఉండి, తర్వాత ప్రతి శనివారం సరస్వతి ముందు మినప్పిండితో దీపం వెలిగించిన ఇంట్లోనే. ఈ 16 వారాలు చేసుకుంటే అమ్మాయికి ఎడ్యుకేషన్ కంప్లీట్లీ పూర్తి అవుతుంది. మీరేమి భయపడాల్సిన అవసరం లేదు తల్లి. చాలా జాగ్రత్తగా చదువుతుంది. ఆ అమ్మాయి బీటెక్ కంప్లీట్ చేస్తుంది. మంచి ఉద్యోగం వస్తుంది, మంచి భర్తన వస్తాడు, పెళ్ళి అన్నీ బాగుంటుంది తల్లి, జీవితాంతం బాగుంటుంది. మీరేమి కంగారు పడకండి. ఇది మాత్రం చేసుకోమని చెప్పండి. ఎడ్యుకేషన్ అభివృద్ధి అవుతుంది. మంచిగా ఎలా మాట్లాడాలి ఏంటి అని చక్కగా తెలుసుకొని ఇంకోసారి మెసేజ్ పెట్టండి. అప్పుడు నేను మిగతా విచారాలు మాట్లాడతాను తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుందమ్మా. నమస్తే. రాధమ్మ గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ పూర్వాషాఢ నక్షత్రం గురించి తెలియజేస్తున్నారు. ఇక పూర్వాషాఢ నక్షత్రం అనగానే గుర్తొచ్చింది. నక్షత్రం అనగానే సోమవారం నుంచి మీకు ఒక చాలా విశేషం. ఎందుకంటే నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. అంతకు ముందుగా నక్షత్రాలు కూడా ఏ నక్షత్రంలో ఏ పాదంలో జన్మించిన వారు ఏ శ్లోకం చదువుకుంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది. రోజుకు 11 సార్లు చెప్పుకుంటే చాలు. అది ఎలా ఉంటుందంటే, అంతే శ్లోకాన్ని మీరు 11 సార్లు రోజుకు ఒకసారి చదివితే ఒక మహాయాగం చేస్తారనుకోండి, ఏం ప్రతిఫలం అది లభిస్తుంది. ఆ రోజు ఇంట్లో ఉన్నవారు, వయసైన వారు, పురుషులు, స్త్రీలు, చిన్నవారు, పెద్దవారు, ఏజ్ లిమిట్ లేకుండా చక్కగా చదువుకోవచ్చు. అలాంటి అద్భుతమైన ఒక అవకాశాన్ని మీకు కల్పిస్తున్నాము. చక్కగా ఉపయోగం చేసుకోండి అంతే. ఇక పూర్వాషాఢ నక్షత్రంలో మన్మథుడు అంటే వీళ్ళు జన్మించే దాంట్లోనే విశేషతగా చాలా చెప్తూ వచ్చాను మీకు. అయితే వీళ్ళకి ఎలాంటి ఒక వ్యాపారం వచ్చేస్తుంది, అవును కదా? ఈ వ్యాపార స్థితికి మనం వెళ్ళినామంటే బ్యాంకు వ్యాపారం, బ్యాంక్ బిజినెస్ మేనేజ్మెంట్ దాని రిలేటెడ్, తర్వాత భూ సంబంధమైన వ్యవహారాలు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్, రియల్ ఎస్టేట్స్ అంటే కన్స్ట్రక్షన్, ల్యాండ్ డెవలప్మెంట్స్, బిల్డర్స్, ఇవన్నీ కన్స్ట్రక్షన్ రిలేటెడే. దానికి సంబంధించింది జల్లి, మట్టి, తర్వాత ఏది సిమెంటు, తర్వాత దానికి సంబంధించిన ఐరన్, దానికి సంబంధించిన ఒక హార్డ్వేర్ షాపు, ఇంటీరియర్ డెకరేటివ్, అంటే కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఏ బిజినెస్ అయినా మీరు చేయొచ్చు. తర్వాత ఆహార ధాన్యాలు మనము చేయొచ్చు వ్యాపారం, అంటే ఈ నక్షత్రం వాళ్ళు చేయొచ్చు. తర్వాత పట్టుకు సంబంధించింది సిల్క్ మెటీరియల్, సిల్క్ నూలు తీయడం, థ్రెడ్ తీయడం, సిల్క్ని పొట్టు పురుగుల్ని పెంచడం, దాని రిలేటెడ్ మీరు చేయొచ్చు. తర్వాత గోల్డ్ బిజినెస్, తర్వాత రత్నాలు, నవరత్నాలు, స్టోన్స్ రిలేటెడ్ వ్యాపారం చేయొచ్చు. అల్యూమినియం చేయొచ్చు, స్టీల్ వ్యాపారం చేయొచ్చు, సిమెంట్ వ్యాపారం చేయొచ్చు, అంతేకాకుండా ప్లాస్టిక్ వ్యాపారం చేయొచ్చు. అండ్ మెడికల్ రిలేటెడ్, ఎనీ కైండ్ ఆఫ్ మెడికల్ రిలేటెడ్ అది చేయొచ్చు.